రైట్, ఇక ఎల్కతుర్తి క్రాస్ రోడ్ నుంచి వేణుగోపాలరావు, సభా ప్రాంగణం నుంచి రవికాంత్, కళాకారుల వేదిక నుంచి లివేల్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. ఫస్ట్ రవికాంత్, మీరు చెప్పండి, ఎల్కతుర్తికి జనం ఎట్లా వస్తున్నారు, ఏంటి, ఏ సమయానికి సభ ప్రారంభం కాబోతోంది? బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సర్వం సిద్ధమైంది. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారన్నటువంటి ఆసక్తి అయితే అందరిలో నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలంతా కూడా ఇప్పటికే తండోపతండలుగా తరలి వస్తూ ఉన్నారు. గ్రామం నుంచి అన్ని చోట్ల నుంచి కూడా మొదలైన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సభ జరిగినా కేవలం వాటర్ ప్యాకెట్లు ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతున్న సందర్భంలో మనం చూసినట్టయితే ఇక్కడ 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా మనకు ఇస్తా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇది బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ప్రత్యేకంగా 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందిస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచే ఇక్కడికి చేరుకున్నాయి. ఇవాళ 12 గంటల తర్వాత నుంచి కూడా ఇక్కడ ఐస్ తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్స్ అన్నింటినీ ఐస్లో వేస్తూ ఉన్నారు. దాంతోపాటు మజ్జిగ ప్యాకెట్లను కూడా ఆ ఐస్ డ్రమ్స్లో వేస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే 10 లక్షల పైచిలకు వాటర్ బాటిల్స్ అంటే 1/2 లీటర్ వాటర్ బాటిల్స్తో పాటు 10 లక్షల పైచిలకు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. అవి చల్లగా ఉండడానికి 3-4 వేల డ్రమ్ములు ఇక్కడ ప్రత్యేకంగా 48 నుంచి 50 గ్యాలరీలు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్యాలరీలోనూ 5-6 డ్రమ్ములను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అవి చల్లగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ వాటర్ బాటిల్స్ కోసం అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్ల కోసమే ఒక 1000 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే చల్లటి మజ్జిగ ప్యాకెట్లను ఇక్కడ తీసుకుని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా తాగుతూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే విజువల్స్లో ఆ మంచు ఏదైతే ఐస్ ఉందో ఆ ఐస్ను ఆ డ్రమ్ముల్లోకి చేరవేసేటువంటి వాలంటీర్లకు సంబంధించి కూడా విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా 1000 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు టాయిలెట్స్ విషయంలో కూడా 1000కి పైగా ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి సభా వేదిక కూడా 400 పైచిలకు మంది అంటే దాదాపు 500 మంది అతిథులు కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. 150,000 పైచిలకు ఇక్కడ కుర్చీలను కూడా ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు కూడా ఏదైతే 4-5 గంటల తర్వాత ఇక్కడికి చేరుకొని ఆయన ప్రసంగిస్తారన్నటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు ఏం చెప్తారు? ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రజలు ఎంతమంది తరలి వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఏ బహిరంగ సభ కానీ ఏ మీటింగ్ పెట్టినా కూడా వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించే ఆనవాయితీ బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి ఉంది. అదే ఈరోజు కూడా ఎండలు తీవ్రంగా ఉన్న సందర్భంలో దాదాపు 10 లక్షల వాటర్ బాటిళ్లను వచ్చే ప్రజల కోసం, అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా ప్రజలకు అందించడం కోసం భారీ ఎత్తున వాలంటీర్లను 1000-1500 మంది వాలంటీర్లను పెట్టి ఈరోజు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు వారికి భారీ డివైజెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మూత్రశాలలు కానీ వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఇది ఇంటి పార్టీ ఇంటి పండుగ అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఇంటికో మనిషి ఊరుకో బండి అనే విధంగా స్వచ్ఛందంగా ఈరోజు లక్షలాది మందిగా ఈ బహిరంగ సభకు రావడం జరుగుతుంది. ఆ రోజు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను ఉంచాలని. కానీ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 15 నెలల్లో అన్నిట్లలో కూడా దిగజారే విధంగా రాష్ట్ర పరువు పోయే విధంగా దేశం ముంగట అన్ని రాష్ట్రాల ముంగట మన రాష్ట్ర పరువు పోయే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. కాబట్టి అధినేత కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏ సందేశం ఇస్తారని రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పార్టీ నాయకత్వం కూడా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కూడా అధినేత యొక్క దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా ఏ విధంగా కొట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా ఏ విధంగానైతే ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి తగ్గట్టు ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా ఉండి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా
పోరాటం చేయాలి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అధికారంలోకి రావాలనే విషయాన్ని కూడా దానికి అనుగుణంగా కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేసే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగా చెప్తా ఉన్న పరిస్థితి. ప్రజలంతా కూడా కేసీఆర్ గారి ప్రసంగం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. లక్షలాది మంది ప్రజలంతా కూడా గ్రామం నుంచి ఇప్పటికే దండుల కదిలి వస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ఎండాకాలం కావడంతో డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఇక్కడ వాటర్ బాటిల్స్ 1.5 లీటర్ వాటర్ బాటిల్స్ 10 లక్షలకు పైగా తీసుకొచ్చి ఏదైతే డ్రమ్ముల్లో వేస్తున్న సందర్భం ఐస్ కూడా ఆ డ్రమ్ముల్లో ఇప్పటికే చేరవేస్తూ ఉన్న వాలంటీర్లు మనకు కనిపిస్తూ ఉన్నారు. మజ్జిగ ప్యాకెట్లను కూడా ఆ డ్రమ్ముల్లో ఇప్పటికే చేరవేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు చాలా శ్రమ పడుతూ వాళ్ళంతా ఈ పనులైతే వాళ్ళు నిమగ్నమైన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎండాకాలం కావడంతో ఎవరైనా అస్వస్థతకు గురైతే ఇబ్బందులు కలగకుండా ఈ స్టేజ్కు చుట్టూరా కూడా ఎక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా ఫ్లూయిడ్స్తో పాటు మిగతా ఏదైతే ఔషధాలు ఉంటాయో, మందులు ఉంటాయో వాటిని కూడా అందుబాటులోకి ఉంచి ప్రత్యేకంగా మెడికల్ టీమ్స్ 100 నుంచి 150 మందికి పైగా వైద్య బృందం అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకించి మహిళల కోసం కావచ్చు, వచ్చేటువంటి ప్రజల కోసం మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసి వచ్చే ఎవ్వరికి కూడా ఇక్కడికి సుదూరంగా వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి మొదలుకుంటే మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా 2000 పైచిలకు మంది ఎవరైతే వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్స్ సర్వీసెస్ మెన్స్ కూడా వీళ్ళకి ఇక్కడ సహకరిస్తూ బీఆర్ఎస్కు సహకరించే విధంగా వాళ్ళు కూడా తమ సేవలను అందిస్తూ ఉన్న పరిస్థితి. 1100 మంది పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్ రవికాంత్.